సిద్ధంగా ఉన్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. మరి గత 2 దినాల కంటే మరి బలమైన ఆరాధన మనము దేవునికి ఈరోజు చెల్లించవలసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళు మూసుకోండి, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. మనందరం కూడా దేవుని ముఖార విందని తలపోస్తూ మనం ఆయన ఆరాధిద్దాము. ఎవరు కూడా మౌనంగా ఉండగలిగి ప్రతి ఒక్కరు మనస్సారా హృదయపూర్వకంగా ఆయన మన జీవితంలో చేసిన అనేకమైన కార్యాలను తలపోస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విలువైన ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని ఆరాధించడానికి స్తోత్రం చెల్లిద్దామండి. మన పాపముల నిమిత్తమైన ఈ భూలోకానికి వచ్చి ఆయన జయించి మనల్ని కూడా విజయ పాటలు నడిపించిన కృపను బట్టి అందరము కూడా దేవుని స్తోత్రం చెప్తాం. మనకి ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తామని అయానికి స్తోత్రాలు. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చారని, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించారు ప్రభా, నీకే స్తోత్రాలు. అనేకమైన బంధకాల నుంచి మమ్మల్ని విడిపించారయ్యా, నీకే స్తోత్రాలు ప్రభు. ఓటమిలో ఉన్న మమ్మల్ని లేవనెత్తి ప్రభు విజయ పాటలు నడిపిస్తా ఉన్నారయ్యా, నీకే స్తోత్రాలు. అంధకారంలో ఉన్న మమ్మల్ని ప్రభు అయ్యా వెలుగులోనికి ప్రవేశపెట్టారయ్యా, మీకే స్తోత్రాలే. ప్రతి ఒక్కరూ స్తోత్రం చెప్తామండి. అనేకమైన పాపాలు మన జీవితాల్లో మనం చేసి ఉన్నప్పటికీ ఆయన మహాకృప చేత తన పరిశుద్ధ రక్తముతో మన పాపాలని కడిగి ఈరోజు అపవాదిపై మనకు విజయం ఇచ్చిన గొప్ప దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో బిగ్గరగా స్తోత్రం చెప్తాం. ఎవరు మౌనం కూడా దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తా ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పేరుతో ఎరిగి ఉన్నాడు. ఎవరు కూడా మౌనం ఉండదు. ప్రతి ఒక్కరు మీ స్వరాలతో బిగ్గరగా మీ నోరు తెరిచి స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరు స్తోత్రం చేద్దాం. అయ్యా నీకే స్తోత్రాలు కదా. ప్రతి ఒక్కరి నోటికి ముట్టండి అయ్యా. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు తమ స్వరమెత్తి అయ్యా నీకు స్తోత్రం చెల్లించే భాగ్యాన్ని ఈ రాత్రికాల సమయం దయచేయండి ప్రభా. రండి ప్రభా, మా మధ్యలోకి దిగరండి అయ్యా. మీ సంగతి మా మధ్యలో ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మ, మీ నామం కంటే ఘనమైన నామం ఏదీ లేదు ప్రభా. అయ్యా తండ్రి, ఈ గొప్ప నామం ద్వారా తండ్రి గొప్ప రక్షణ మాకు కలుగజేస్తారయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకున్నాను వాక్యము తెలియచేసింది ప్రభా. ఎవరు కూడా ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా నాకు రక్షణను తండ్రి నిర్లక్ష్యము చేయకుండా ప్రతి ఒక్కరు తండ్రి మీరు ఇచ్చిన రక్షణను తండ్రి పొందుకొని అయ్యా తండ్రి మీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి గొప్ప రక్షణను తండ్రి గొప్ప విజయాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించారయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. మీ నామము కంటే ఉన్నతమైన నామం ఏదీ లేదయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. అందరూ స్తోత్రం చేద్దాం. ఆయన పరిశుద్ధమైన నామాన్ని స్మరిస్తూ స్తోత్రం చెల్లిద్దాం.
అయ్యా తండ్రి గత 2 దినాలు ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా ఆరాధన నడిపించి మరి ఆ ప్రజలు ఈ 3వ దినం కూడా ప్రభావ తండ్రి మిమ్మల్ని ఆరాధించే ధన్యతని భాగ్యతని మాకు అనుగ్రహించిన మీ మహాకృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరూ తండ్రి మరి గత 2 దినాల కంటే మరి పూర్ణ శక్తితో మరి పూర్ణ బలంతో మమ్మల్ని ఆరాధించున్నారని మా ఆరాధనని తండ్రి మీ సన్నిధిలో నైవేద్యంగా మీరు అంగీకరించున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. మీకే స్తోత్రాలు మిమ్మల్ని ఆరాధించే ధన్యతలు ప్రభావ మాకు ఇచ్చారు. అవును మిమ్మల్ని ఆరాధించడానికి మీ నామాన్ని స్మరించడానికి అర్హులము కానప్పటికీ ప్రభువా మీ కృపను బట్టి మీ నామాన్ని స్మరించి ధ్యానించి అయ్యా ప్రభు మీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించే భాగ్యం అల్పులము అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించారయ్యా. మీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని తను మీరు ఆరాధన నడిపించారని నమ్ముతున్నాం తండ్రి. ఆరాధించిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి పైన మీ ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నూతనమైన హృదయాన్ని అనుగ్రహించి ఎవరి హృదయంలో ఎటువంటి బాధలు ఉన్నప్పటికీ ప్రభువా వాటినన్నిటినీ తొలగించి తీసివేసి మీ శక్తి గల నామాన్ని బట్టి ప్రభువా వారికి సహాయం చేసి సంతోషాన్ని ఆనందాన్ని వారి హృదయాల్లో నింపి వాక్యం వినడానికి వారి హృదయాన్ని ఆయత్తపరచడం వేడుకుంటూ సమస్త కనుక మహిమ ప్రభావంలో మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపించుకోమని యేసు అతి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థనని వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతా